Okay, well, hello everyone. Welcome back. Welcome to the session of Static GK. మనం ప్రీవియస్ సెషన్ లో మోడర్న్ హిస్టరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు మనం పాలిటీ నుంచి కొన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. పాలిటీలో కూడా ఆర్టికల్స్ లో మనకి మేజర్ గా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమి ఉన్నాయి వాటి గురించి ఇవాటి క్లాస్ లో ఇవాటి సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించి ద ఫస్ట్ వన్ Maganbhai Ishwarabhai Patel versus Union of India 1969 case is related to which authority? ఈ ఏ ఆర్టికల్ కి అంటే దట్ ఈస్ ఆర్టికల్ 1 ఆర్టికల్ అని చెప్పొచ్చు. ఇట్ మైట్ సౌండ్ బెటర్. ఆర్టికల్ 1 దానికి సంబంధించి బేసిక్లీ మనకి ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు దేని గురించి అని అంటే మన యూనియన్ అండ్ టెరిటరీ, యూనియన్ మరియు టెరిటరీ గురించి. అంటే ఇక్కడ యూనియన్ అంటే ఏంటి? కల్మినేషన్ ఆఫ్ స్టేట్స్. మన భారతదేశంలో ఎన్నైతే స్టేట్స్ ఉన్నాయో వాటన్నిటిని కలిపితే దానిని యూనియన్ అని అంటారు. టెరిటరీ దానికి అంటే యూనియన్, అదేవిధంగా టెరిటరీ, యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడమే. అంటే ఇప్పుడు ఆర్టికల్ 1లో ఏముంటుంది? ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఇండియా దట్ ఈజ్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. దట్ ఈస్ ఆర్టికల్ 1. ఆర్టికల్ 2లో ఏముంటుంది? కొత్త స్టేట్స్ ని క్రియేట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ఉన్న స్టేట్స్ కి కొత్త స్టేట్స్ ని క్రియేట్ చేయొచ్చు. అట్లా ఆర్టికల్ 3, ఆర్టికల్ 4లో ఉన్నటువంటి స్టేట్స్ యొక్క నేమ్స్ ని మార్చొచ్చు, లేదనంటే వాటి బౌండరీస్ ని చేంజ్ చేయొచ్చు. ఇట్లా టోటల్ గా మనకి ఆర్టికల్ 1 నుంచి 4 వరకు యూనియన్ అండ్ టెరిటరీ గురించే ఉంటాయి. అయితే ఈ కేసు వచ్చేసి ఏంటి అని అంటే మగన్భాయ్ ఈశ్వరభాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. బేసిక్లీ ఆ టైం పీరియడ్ లో ఇండియాకి పాకిస్తాన్ దట్ ఈస్ ఇప్పుడు ఫారెన్ టెరిటరీ అని చెప్పొచ్చు, అంటే ఫారెన్ ల్యాండ్. పాకిస్తాన్ అన్నది ఫారెన్ ల్యాండ్ కాబట్టి అక్కడి నుంచి అవార్డీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశం నుంచి అవార్డు తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు అవార్డు ఇచ్చేటప్పుడు దాంట్లో ఒక చిన్న కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అంటే దాంట్లో ఒక చిన్న సవరణ తీసుకొని వచ్చి ఆ సవరణ తర్వాతనే మీరు అవార్డుని ప్రదానం చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. దాని గురించి అట్లా కేసుని ఫైల్ చేయటం అదంతా జరిగింది. అప్పుడు ఈ కేసు విషయంలో ఏం జరిగింది అని అంటే అప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా తెలిసింది, ఇట్ డజంట్ కమ్ అండర్ అవర్ జ్యూరిడిక్షన్, అది మా లిమిట్లోకి రాదు అని చెప్పి తేల్చి చెప్పేసింది. అంటే ఇప్పుడు అది ప్రజెంట్ చేయటానికి సవరణ చేసి ఇవ్వాల్సినంత అవసరం లేదు అని మేము భావిస్తున్నాం. దట్ ఈజ్ ఆర్టికల్ 1 అంటే యూనియన్ కి సంబంధించింది కాబట్టి వి కాంట్ హెల్ప్ ఇట్ అని చెప్పేసి అప్పుడు ఈ తీర్పులో చెప్పిన అంశం అనమాట. దట్ ఈజ్ ఆర్టికల్ 1. ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు దేని గురించి? యూనియన్ అండ్ టెరిటరీ గురించి. అదేవిధంగా ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు దేని గురించి ఉంటాయనంటే సిటిజన్షిప్ గురించినటువంటి ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు ఉంటాయి. అదేవిధంగా ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఉంటాయి. ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2, ఇది వచ్చేసి పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు. ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు మనకి ఏముంటాయనంటే డిపిఎస్పీస్ ఉంటాయి. డిపిఎస్పీస్ ఆర్టికల్ 36 నుంచి 51. ఆర్టికల్ 51A దీంట్లో ఏముంటాయంటే ఫండమెంటల్ డ్యూటీస్. టోటల్ గా మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి పార్ట్ 4లో ఉంటుంది. డిపిఎస్పీస్ ఇవి వచ్చేసి పార్ట్ 4A కేటగిరీ కిందకి వస్తుంది. ఫండమెంటల్ రైట్స్ డిరైవ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ అంటే యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ రైట్స్ ని డిరైవ్ చేసుకున్నాం. అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి మనం రష్యా నుంచి డిరైవ్ చేసుకున్నాం. డిపిఎస్పీస్ వచ్చేసి ఐర్లాండ్ నుంచి డిరైవ్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి, ఏ కంట్రీ నుంచి దేనిని డిరైవ్ చేసుకున్నాం, అదేవిధంగా మన జ్యుడిషియల్ రివ్యూ అవ్వచ్చు, లేదంటే ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ అవ్వచ్చు, భారత రాజ్యాంగాన్ని అమెండ్ చేయడం దట్ ఈస్ ఆర్టికల్ 368 అది ఎక్కడి నుంచి తీసుకున్నారు. ఇట్లా సోర్సెస్ కూడా ఇంపార్టెంట్, అవి కూడా ఒకసారి చూసుకోండి. రైట్, నెక్స్ట్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆర్టికల్ 7 వచ్చేసి దేని గురించి? ఆర్టికల్ 7 వచ్చేసి ఏంటి అని అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ 6 months. నేను ఇందాకే చెప్పాను ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు దేని గురించి ఉంటాయి అని అంటే సిటిజన్షిప్ గురించినటువంటి ఆర్టికల్ 5 to 11 పార్ట్ 2లో ఉంటాయి దీనికి సంబంధించి. ఇక్కడ ఆర్టికల్ 7 వచ్చేసి దేని గురించి అని అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ 6 months రెసిడెన్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు న్యాచురలైజేషన్ మనకి సిటిజన్షిప్ పౌరసత్వం అన్నది
జనరల్గా ఇక్కడ భారతదేశంలో పుడితే వస్తుంది, అలా పుట్టకుండా భారతదేశంలో కాకుండా అంటే మీరు వేరే చోట పుట్టినా కూడా సిటిజన్షిప్ వస్తుంది. ఎప్పుడు మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్ ఇద్దరిలో ఫాదర్ మదర్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇక్కడ పుట్టి ఉండాలి, లేదా వాళ్ళ లీనియేజ్ అన్న ఇక్కడ ఉండాలి, లేదు అని అంటే కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండాలి. అలా కాకుండా వేరే ఫారినర్ ల్యాండ్ నుంచి అయితే 6 months అయినా ఇక్కడ ఉండాలి. ఇట్లా న్యాచురలైజేషన్ పద్ధతి ద్వారా ఇట్లా కొన్ని డిఫరెంట్ థింగ్స్ వల్ల డిఫరెంట్ పద్ధతుల్లో మనకి సిటిజన్షిప్ అన్నది వస్తుంది. దాంట్లో ఆర్టికల్ 7 దేని గురించి చెప్తుంది అని అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ 6 months రెసిడెన్స్ ఇన్ ఇండియా. సరే, ఆర్టికల్ 8 వచ్చేసి దేని గురించి అని అంటే ఇండియన్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియన్ డిసెంట్ రిసైడింగ్ అబ్రాడ్. ఎవరైతే వేరే దేశాలలో ఉంటున్నారో అలాంటి వాళ్ళకి కూడా భారతదేశపు పౌరసత్వం ఉంటుంది. ఎప్పుడు ఆ దేశపు పౌరసత్వం లేకుండా ఏదో ఒక దేశ పౌరసత్వం మాత్రమే ఉండాలి, ఏదర్ దట్ వన్ ఆర్ దిస్ వన్. అంతేకాని రెండు కష్టం. మన భారతదేశంలో సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది, వేరే యుఎస్ఏలో డ్యూయల్ సిటిజన్షిప్ అంటే యుఎస్ఏ మొత్తానికి ఒక సిటిజన్షిప్. ఇప్పుడు మనకి ఎట్లా అయితే సెంటర్ స్టేట్ 2 ఉన్నాయో అక్కడ వాళ్ళకి కూడా యుఎస్ఏ మొత్తానికి ఒక సిటిజన్షిప్ ఉంటుంది. అదేవిధంగా స్టేట్స్ వరకు ఇంకొక సిటిజన్షిప్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ డిఫరెంట్. ఆర్టికల్ 8. ఆర్టికల్ 9 వచ్చేసి దేని గురించి అండి అని అంటే ఆర్టికల్ 9 ఈజ్ రిగార్డింగ్ లాస్ ఆఫ్ సిటిజన్షిప్ అపాన్ వాలంటరీ ఎక్విజిషన్ ఆఫ్ ఫారిన్ సిటిజన్షిప్. ఇప్పుడు చెప్పాను కదా, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, లండన్ కి వెళ్ళి అక్కడ ఐ గాట్ సెటిల్డ్ దేర్, ఐ గాట్ సిటిజన్షిప్ ఓవర్ దేర్. అక్కడ నాకు సిటిజన్షిప్ వచ్చింది. ఇప్పుడు మరి ఏం చేయాలి అని అంటే అక్కడ సిటిజన్షిప్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ భారతదేశపు సిటిజన్షిప్ కోల్పోతారు. దట్ ఈజ్ ఆర్టికల్ 9లో ఉంటుంది. అది ఆర్టికల్ 10 వచ్చేసి ఏంటి అని అంటే లెజిస్లేషన్ బై పార్లమెంట్. అంటే ఇప్పుడు ఇది ఏ పద్ధతుల ద్వారా అంటే ఈ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో సిటిజన్షిప్ ఇవ్వటానికి ఆ ప్రొసీజర్ పార్లమెంట్కి ఆ ప్రొసీజర్ గురించి సవరణలు చేయటం కానివ్వండి, లేదు అని అంటే ఇంకా కొత్త యాడ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా పార్లమెంట్కి అధికారం ఉంటుంది సిటిజన్షిప్కి సంబంధించి. దట్ ఈస్ లెజిస్లేషన్ బై పార్లమెంట్. ఆర్టికల్ 10. ఆర్టికల్ 11 వచ్చేసి ఏంటి పవర్ టు గ్రాంట్ అండ్ రివోక్ సిటిజన్షిప్. అంటే సిటిజన్షిప్ ఇవ్వచ్చు లేదా సిటిజన్షిప్ తొలగించేటువంటి ఆర్టికల్ అధికారం. దట్ ఈస్ ఆర్టికల్ 11. ఆప్షన్ వచ్చేసి ఏ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. అండర్ విచ్ ఆర్టికల్ ద కాన్స్టిట్యూషన్ హ్యాడ్ ప్రొవైడెడ్ అ స్పెషల్ స్టేటస్ టు ద ఎర్స్ట్వైల్. ఎర్స్ట్వైల్ అంటే ఏంటి అని అంటే ఇది వరకు మునుపటిది ప్రయర్ అని. ఎర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి ఆర్టికల్ 370 ప్రకారం స్పెషల్ స్టేటస్ ఉండేది. ఆర్టికల్ 370 మాత్రమే కాదు, ఆర్టికల్ 35A ఈ రెండింటిని కూడా రిమూవ్ చేసింది. ఈ 2 ఆర్టికల్స్ని రద్దు చేసింది. ఎప్పుడు రద్దు చేసింది అని అంటే 2019వ సంవత్సరంలో ఇక్కడ దీనికి స్పెషల్ స్టేటస్ని తీసేసి. స్పెషల్ స్టేటస్ అంటే ఏం లేదు, జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నది దానికి సపరేట్ రాజ్యాంగం ఉంటుంది, సపరేట్ రూలర్స్ ఉంటారు, ఇదంతా కూడా కంప్లీట్ సెపరేట్ ఉండేది. ఈవెన్ అక్కడ మనం ల్యాండ్ కొనుక్కోవాలన్నా కూడా మనం కొనుగోలు చేయటానికి మనకు అధికారం ఉండేది కాదు. ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ పరిధిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే, ఆ స్టేట్లో ఆ యూటీలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది ఇది వరకు ల్యాండ్ కొనుక్కోవాల్సిన. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదులేండి. ఈ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో వాళ్ళకి సపరేట్ రాజ్యాంగం, సపరేట్ చట్టాలు, సపరేట్ హక్కులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు అదేమీ లేదు. స్పెషల్ స్టేటస్ అన్నది కంప్లీట్గా రివోక్ అయిపోయింది. ఆర్టికల్ 360 మీకు గుర్తుండే ఉండాలి. ఆర్టికల్ మనకి 352, 356 అదేవిధంగా 360 ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఎమర్జెన్సీ. ఆర్టికల్ 360 వచ్చేసి ఏంటంటే దట్ ఈజ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి 352, వేర్ యాజ్ 356 వచ్చేసి ప్రెసిడెంట్ రూల్, 360 వచ్చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. దట్ ఈజ్ ఆర్టికల్ 360. ఆర్టికల్ 19 వచ్చేసి ఏంటి, ఆర్టికల్ 320 వచ్చేసి ఏంటి అని అంటే ఇప్పుడు మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దాంట్లో చైర్మన్ని అదర్ మెంబర్స్ని రిక్రూట్ చేసుకోవడం, చైర్మన్ అండ్ మెంబర్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం. దట్ ఈస్ రిక్రూట్మెంట్ ఆఫ్ చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో యూపీఎస్సీ ఉండొచ్చు, ఏబిపిఎస్సి ఉండొచ్చు, యూపీఎస్సీ ఉండొచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండొచ్చు, ఏదైనా సరే యూనియన్ లెవెల్లో అయినా స్టేట్ లెవెల్లో అయినా సరే ఉండొచ్చు వాళ్ళ రిక్రూట్మెంట్. దట్ ఈస్ ఆర్టికల్ 320. ఆర్టికల్ 19 వచ్చేసి దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు మనకి
రైట్ టు ఈక్వాలిటీ. ఇది వచ్చేసి ఏంటి అని అంటే రైట్ టు ఫ్రీడమ్, ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ ఆర్టికల్ 19. ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. రైట్, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజర్ ఆర్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. ఆర్టికల్ 25 వచ్చేసి దేని గురించి, బేసిక్లీ ఇక్కడ 25 నుంచి 28 వరకు ఉన్నాయి కాబట్టి ఆర్టికల్ 25 to 28 ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మనకి దేని గురించి ఉంటాయంటే రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, దాని గురించి ఆర్టికల్స్ ఉంటాయి. బేసిక్లీ ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. మనకి టోటల్గా 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదండి. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు 6 ఫండమెంటల్ రైట్స్ ఈ అన్ని ఆర్టికల్స్లో కవర్ అయిపోతాయి. అయితే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఏ ఫండమెంటల్ రైట్ ఉంది దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుంచి రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 18. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఏ రైట్, అది గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఇప్పుడు ఫస్ట్ అందరూ సమానం అని చెప్తారు, అది 14 నుంచి 18 వరకు. మీరు ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం ఈజీ. 14 to 18, 19 to 22, 23 and 24, దాని తర్వాత 25 to 28, 29 to 30, 31 ఆర్టికల్ని తీసేశారు, దట్ ఈస్ రైట్ టు ప్రాపర్టీ. ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంతే. ఈ ఆర్టికల్స్ ఒక 4-5 సార్లు చదివితే ఈ నెంబర్స్ కూడా మనకు గుర్తుండిపోతాయి. ఫస్ట్ వన్ రైట్ టు ఈక్వాలిటీ, తర్వాత ఇది ఫస్ట్ వన్, తర్వాత సెకండ్ ఆర్టికల్ 19 to 22 రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, తర్వాత రైట్ టు ఫ్రీడమ్, తర్వాత ఆర్టికల్ 23 to 24, ఆర్టికల్ 23 to 24 రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, దట్ ఈస్ 23 to 24. దాని తర్వాత ఆర్టికల్ 25 to ఆర్టికల్ 28 రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, దట్ ఈస్ ఆర్టికల్ 25 to 28. ఆర్టికల్ 29 to 30 వచ్చేసి ఏంటి అని అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, దట్ ఈస్ ఆర్టికల్ 29 to 30. 31 వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ, దాన్ని రిమూవ్ చేసేసారు. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ లీగల్ రైట్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్. దాని తర్వాత లాస్ట్ రైట్ వచ్చేసి ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 వచ్చేసి ఏంటి అంటే దట్ ఈస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దీని ద్వారా సుప్రీం కోర్టుకి ఒక పవర్ ఉంటుంది. 5 రిట్స్ ఉంటాయి. దాంట్లో హెబియస్ కార్పస్, మ్యాండమస్, సర్షియోరరీ, ప్రొహిబిషన్, క్యూ వారెంట్, ఈ 5 రిట్స్ ని ఇష్యూ చేసేటువంటి అధికారం సుప్రీం కోర్టుకి ఆర్టికల్ 32 ప్రకారం ఉంటుంది. అదే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దీనిని బిఆర్ అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా అన్నారు. ఏ ఆర్టికల్ అండి అని అంటే దట్ ఈస్ ఆర్టికల్ 32. ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టం అండి. ఫస్ట్ అందరికీ ఈక్వాలిటీ అని చెప్పేసి ఇస్తారు. ఆ ఈక్వాలిటీ ఉండడం వల్ల ఏమొస్తుంది, అందరికీ ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ వస్తే అందరూ ఊరికే ఉంటారా అని అంటే ఉండరు. ఒకళ్ళు ఇంకొకరిని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అట్లా ఎక్స్ప్లాయిటేషన్ ఉంటే ఆ ఎక్స్ప్లాయిటేషన్కి గా ఒక రైట్. దాని తర్వాత మరలా ఏం చేశారంటే సరే రిలీజియస్ ఫ్రీడమ్ ఇద్దామని చెప్పేసి రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ రిలీజియస్ ఫ్రీడమ్ రావాలి అని అంటే అది అర్థం కావాలి అంటే మనం చదువుకోవాలి. ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ రైట్, దాని గురించి ఒక అవగాహన రావడానికి ఇవి వస్తే మళ్ళీ వేరేవి కూడా కొత్త ఈ ఎక్స్ప్లాయిటేషన్ అట్లా మళ్ళీ అవుతుంటాయి కాబట్టి వాటికి అగేన్స్ట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇలా గుర్తుపెట్టుకున్నా ఓకే, లేదు మీ పద్ధతిలో మీరు గుర్తుపెట్టుకోవాలన్నా కూడా ఓకే. దట్ ఈస్ ఇక్కడ ఆర్టికల్ 25 to 28 రైట్ టు రిలీజన్. 25 వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజన్, ట్రూ. ఆర్టికల్ 26 వచ్చేసి ఏంటంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్, కరెక్టే. 27 వచ్చేసి ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ఫీ పే చేయరండి, కాకపోతే ట్యాక్స్ రూపంలో పే చేస్తారు. యాజ్ ప్రమోషన్ ఆఫ్ ఏదైనా ఒక పర్టికులర్ రిలీజియన్ని ప్రమోట్ చేసుకోవాలి అని అంటే ట్యాక్స్ లాగా పే చేస్తారు. దట్ ఈస్ నాట్ ఫీ. ఫ్రీడమ్ టు అటెండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వర్షిప్. మనం ఏ రిలీజియస్ సెంటర్ ఇప్పుడు చర్చ్కైనా మాస్క్కైనా దేనికైనా కూడా మనం అటెండ్ అవ్వచ్చు. That is Article 28. CA wrong. Supreme Court has held that hoisting the national flag atop of private buildings is a fundamental right of every citizen under which article అంటే Article 19. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ 19 and 20 వచ్చేసి ఏ ఆర్టికల్స్ అంటే ఫ్రీడమ్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ 19, ఆర్టికల్ 19 clause 1 దాని ప్రకారం మనం నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేయచ్చు. అది ప్రైవేట్ బిల్డింగ్స్ మీద, జస్ట్ పబ్లిక్ బిల్డింగ్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద మాత్రమే కాకుండా ప్రైవేట్ బిల్డింగ్స్ మీద కూడా ఎగరవేయచ్చు.
అది మనందరి హక్కు అని చెప్పేసి వెస్టింగ్. అదే ఆర్టికల్ 19. ఆర్టికల్ 14 వచ్చేసి ఏంటండి, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా, దట్ ఈస్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 21 వచ్చేసి ఏంటి, లైఫ్ అండ్ లిబర్టీ. లైఫ్ అండ్ లిబర్టీ, దట్ ఈస్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 25 వచ్చేసి ఏంటి, దట్ ఈస్ రిలీజియస్ ఫ్రీడమ్, రైట్ టు రిలీజన్, రైట్ టు ఫాలో ప్రీచ్ ఎనీ రిలీజన్, దట్ ఈస్ ఆర్టికల్ 25. Right, next one. Identify the wrong answer in the following regarding Article 15 of the Constitution. Article 15 వచ్చేసి ఏంటి అని అంటే బేసిక్లీ ఫస్ట్ ఇది ఏంటో తెలియాలి. రైట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్. రైట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్. అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే ఏంటండి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చూడడం, భేదభావం చూపించడం. రైట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రేస్, రిలీజియన్, రేస్ అవ్వచ్చు, రిలీజియన్ అవ్వచ్చు, కాస్ట్ అవ్వచ్చు, సెక్స్ అవ్వచ్చు, ప్లేస్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఒకళ్ళు ఇంకొకళ్ళని కించపరిచినట్టు తక్కువ చేసి చూసారనుకోండి, దానికి అగెయిన్స్ట్గా వాళ్ళు ఫైల్ చేసేటువంటి రైట్, దట్ ఈస్ ఆర్టికల్ 15 అనమాట. దానికి అగెయిన్స్ట్ ఉన్న రైట్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఇండియన్ సిటిజన్స్, దట్ ఈస్ ట్రూ ఓన్లీ. Clause 1 and Clause 2 of Article 15 deals with the discrimination on the grounds of religion, place of birth. అది మాత్రమే కాదు, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, కాస్ట్, సెక్స్, ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ఇదే తప్పు. ఆర్టికల్ 15 అలౌస్ ఫర్ స్పెషల్ రూల్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. ఎస్, వాళ్ళ కోసం స్పెషల్ చట్టాలు అంటే ఏంటంటే, ఇప్పుడు మహిళలకి మున్సిపాలిటీస్లో, లోక్సభలో ఇంత పర్సెంటేజ్ ఉండాలి, ఇన్ని సీట్లను వాళ్ళకి కేటాయించాలి, ఇట్లా స్పెషల్ రూల్స్ అనమాట. అదే ఆ చిల్డ్రన్ అయితే 14 years లోపు, 6 to 14 years లోపు పిల్లల్ని చదువుకొని ఇవ్వాలి, అంతేకాని వేరే ఇండస్ట్రియల్ వర్క్కి అలో చేయకూడదు. ఇది ఆర్టికల్ 15 అలో స్పెషల్ ప్రొవిజన్స్ టు బి మేడ్ ఫర్ SC, ST, వీళ్ళకి కూడా స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఆర్టికల్ 15 ద్వారా. ఇవన్నీ కరెక్టే, ఇదే రాంగ్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అబాలిష్డ్ అన్టచబిలిటీ, దట్ ఈస్ ఆర్టికల్ 17. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఈక్వాలిటీ. ఈక్వాలిటీ బిఫోర్ లా, దట్ ఈస్ ఆర్టికల్ 14 to 18. ఆర్టికల్ 14 వచ్చేసి మనకి రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ అండి, సారీ, రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18. 14 వచ్చేసి ఏంటి, ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ సమానమే, దట్ ఈస్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 15 వచ్చేసి అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రేస్, రిలీజియన్, కాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఆర్టికల్ 16 వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అది ఎక్కడ అనంటే ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో అందరికీ సేమ్ హక్కులు కలిగి ఉండడం, ఆర్టికల్ 16. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్ నో చైల్డ్ బిలో 14 years షల్ బి ఎంప్లాయ్డ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మైన్. సరే, చిన్న పిల్లలు అంటే 14 సంవత్సరాల లోపు, ఇప్పుడు 18 సంవత్సరాల వరకు కూడా ఎవరినైనా ఏమంటాం, చైల్డ్ అనే అంటాం. తర్వాతనే 18 years తర్వాతనే వాళ్ళు మేజర్ అవుతారు. చిల్డ్రన్ అని 18 years దాకా అంటారు, మైనర్ అన్న చిల్డ్రన్ 18 years దాకా. ఎస్పెషల్లీ 14 years వరకు, 6 నుంచి 14 సంవత్సరాల వరకు వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దట్ ఈస్ బోత్ ఫండమెంటల్ రైట్ అండ్ ఫండమెంటల్ డ్యూటీ. DPSPస్లో కూడా దీని గురించి మెన్షనింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పిల్లలు పని చేయకుండా ఉండాలి. దట్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ అనంటే ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 కిందకు వస్తుంది. ఆర్టికల్ 45 వచ్చేసి మనకి 36 to 41. DPSPస్లో కూడా ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 కిందకి ఏమొస్తుంది అనంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. 6 నుంచి 14 years పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ కల్పించాలి. దట్ ఈస్ ఆర్టికల్ 45. ఆర్టికల్ 330, ఆర్టికల్ 368, ఇది 368 అండి. ఆర్టికల్ 368 దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ 368 రిలేటెడ్ టు వాట్ అనంటే, ఇప్పుడు మన భారత రాజ్యాంగాన్ని అమెండ్ చేసేటువంటి అధికారం, సవరణ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అనంటే ఓన్లీ పార్లమెంట్ కి మాత్రమే ఆ అధికారం ఉంటుంది. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై పార్లమెంట్ దట్ కెన్ బి డన్ యూజింగ్ ఆర్టికల్ 368. ఆర్టికల్ 330 ఏమో ఉంది, ఒకసారి గో త్రూ ఇట్. రైట్, నెక్స్ట్ వన్. ఆర్టికల్ 39A మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆర్టికల్ 39A వచ్చేసి ఫ్రీ లీగల్ ఎయిడ్
ఫర్ ప్రొవైడింగ్ సి ఆర్టికల్ 39A వచ్చేసి ప్రొవైడింగ్ లీగల్ వర్క్ ఫెసిలిటీ, ఇట్స్ నాట్ ద వన్, సే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ జస్టిస్, దట్ ఈస్ కరెక్ట్. ఆర్టికల్ 41 వచ్చేసి రైట్ టు వర్క్, ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఫర్ ద డిజేబుల్డ్ వీళ్ళ కోసం 41. 42 వచ్చేసి మెటర్నిటీ రిలీఫ్, అంటే కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులు మెటర్నిటీ లీవ్ ఇస్తే దాన్ని మెటర్నిటీ రిలీఫ్ అంటారు. 43 ఎన్ష్యూరింగ్ మినిమం వేజెస్, డిగ్నిఫైడ్ లివింగ్ స్టాండర్డ్, ఎస్ కల్చరల్ ఆపర్చునిటీస్, A1, B2, C3, D4. Right, next one. Under which article of the Constitution of India the executive power of the Union is vested in President? That is Article 53 అనమాట. బేసిక్లీ ఆర్టికల్ 52 వచ్చేసి ఏంటి అని అంటే దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్, ఖచ్చితంగా భారతదేశానికి ఒకళ్ళు ప్రెసిడెంట్గా ఉండాలి అని చెప్పి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 52. ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్ 52 నుంచి 62 వరకు ప్రెసిడెంట్ గురించినటువంటి ఆర్టికల్సే ఉంటాయి. ఆర్టికల్ 53 వచ్చేసి ఏంటి అని అంటే ఎగ్జిక్యూటివ్ పవర్, అంటే దేనిని ఇంప్లిమెంట్ చేసేటువంటి పవర్ ఆర్టికల్ 53 ప్రెసిడెంట్కి ఉంటుంది. దట్ ఈస్ ఆర్టికల్ 53. ఆర్టికల్ 54 వచ్చేసి ఏంటి అని అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 55 వచ్చేసి ఏంటి అని అంటే ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్, అంటే ప్రెసిడెంట్ ని ఎలక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్, ఇప్పుడు ఎలా ఎలక్ట్ చేసుకుంటారు అది కూడా పెద్ద విషయమే. ఐ మీన్ ఇప్పుడు ప్రొసీజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఏంటి అని అంటే ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్ అంటే దీనికి ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో మళ్ళీ మనము ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకోవాలి అని అన్నప్పుడు దాంట్లో అందరూ రారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ అండ్ రాజ్యసభ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు ఎలక్ట్ చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అంటారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ అండ్ రాజ్యసభ వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్ ని ఎలక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఎలా ఎలక్ట్ చేసుకుంటారు? సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ పద్ధతిలో ఆయన్ని ఎలక్ట్ చేసుకుంటారు. అండ్ 56 వచ్చేసి దేని గురించి అనంటే ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ యొక్క టర్మ్ మరియు టెన్యూర్, ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటుంది కదా ప్రెసిడెంట్ యొక్క టర్మ్ అండ్ టెన్యూర్, కాబట్టి దాని గురించి ప్రెసిడెంట్ యొక్క టర్మ్ అండ్ టెన్యూర్. అదే ప్రైమ్ మినిస్టర్ అయితే దట్ ఈస్ డిఫరెంట్, 5 years, అది ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. Right, next one. Which one of the following articles deals with the pardoning power of president? That is article 72. ఇప్పుడు ప్రెసిడెంట్ కి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, అదే విధంగా ఈ పార్డనింగ్ పవర్స్ కూడా ఉంటాయి. ప్రెసిడెంట్ కి ఉండేటువంటి పార్డనింగ్ పవర్స్, గవర్నర్ కి ఉండేటువంటి పార్డనింగ్ పవర్స్. ఇప్పుడు మన భారతదేశానికి హెడ్గా ఎలాగైతే ప్రెసిడెంట్ ఉంటారో ఒక స్టేట్కి హెడ్గా గవర్నర్ అదే విధంగా పప్పట్లాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈయనకి పార్డనింగ్ పవర్స్ అనంటే దీంట్లో రిప్రైవ్ అని చెప్తాం, అదేవిధంగా ఉరి శిక్ష చేస్తే దాన్ని రద్దు చేయడం అని చెప్తాం, శిక్ష తగ్గించడం అని చెప్తాం, లేదు అనంటే శిక్షను మొత్తం కంప్లీట్గా అబాలిష్ చేయడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ పవర్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్కి ఉంటాయి. సేమ్ పవర్స్ గవర్నర్కి కూడా ఉంటాయి. ప్రెసిడెంట్కి గవర్నర్కి ఉండేటువంటి పార్డనింగ్ పవర్స్లో ఒకే ఒక్క డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి అనంటే గవర్నర్కి ఒక్క పవర్ ఉండదు. ఏంటి అనంటే ఉరి శిక్షని రద్దు చేసేటువంటి పవర్, ఉరి శిక్షని రద్దు చేసే పవర్ మాత్రం గవర్నర్కి ఉండదు, ప్రెసిడెంట్కి ఉంటుంది. ఉరి శిక్ష అయినా సరే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే ఆయన రద్దు చేస్తే, ఆయన లేదా ఆవిడ రద్దు చేస్తే రద్దు అయిపోతుంది. గవర్నర్ అర్జీ పెట్టుకున్నా కూడా రద్దు అవ్వదు అనమాట. వేరేవన్నీ శిక్ష తగ్గించడాలు, శిక్ష లేకుండా చేయడాలు ఇవన్నీ ఉంటాయి. ఉరి శిక్ష రద్దు చేసే అధికారం గవర్నర్కి ఉండదు. ఆర్టికల్ 72 ప్రెసిడెంట్ గురించి. ఆర్టికల్ 75 ఎవరి గురించి? ప్రైమ్ మినిస్టర్ గురించినటువంటి ఆర్టికల్. దేర్ షల్ బి ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 75. ఆర్టికల్ 74 వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. లోక్సభలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదండి, వాళ్ళ గురించి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ లోక్సభ, దట్ ఈస్ ఆర్టికల్ 74 వచ్చేసి దట్ వన్. అదేవిధంగా ఇప్పుడు మనం ఆర్టికల్ 71 వచ్చేసి ఏంటి అని అంటే ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకుంటాం కదా, ఎలక్ట్ చేసుకున్న తర్వాత దానిని రివ్యూ చేస్తారు. ఆ ఎలక్షన్ని కూడా రివ్యూ చేసేటువంటి అధికారం, దట్ ఈస్ ఆర్టికల్ 71.
రైట్. విచ్ ఆర్టికల్ గవర్న్స్ ద ఎంటైర్ స్టేట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్? గవర్నర్ పేరు మీదుగా ఏ ఆర్టికల్ ఉంటుంది అని అంటే దట్ ఈస్ ఆర్టికల్ 166. దట్ ఈస్ ఎంటైర్ స్టేట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్. ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్ గా చూడండి. గవర్నర్, ఒక స్టేట్ కి గవర్నర్ ఉండాలి. దేర్ షుడ్ బి ఎ గవర్నర్ ఆఫ్ అ స్టేట్. ఒక స్టేట్ కి ఒక్కళ్ళే, అంటే ఒక గవర్నర్ ఒక స్టేట్ కే ఉండాలా అని అంటే నో. ఆ గవర్నర్ క్యాన్ సర్వ్ 2 or more స్టేట్స్. 2 లేదా 3 రాష్ట్రాలకి కూడా సేమ్ గవర్నర్, ఒక్కళ్ళే గవర్నర్ ఉండొచ్చు, అది కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి గవర్నర్ ఆర్టికల్ వచ్చేసి ఎంత అనంటే దట్ ఈస్ ఆర్టికల్ 54. దేర్ షల్ బి ఏ గవర్నర్ అని చెప్పి ఒక స్టేట్ కి గవర్నర్ ఉండాలి అని ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 154. ఆ స్టేట్ లో జరిగేటువంటి అన్ని పనులు కూడా ఆర్టికల్ 166 ప్రకారం ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అని చెప్పేసి ఆయన పేరులోనే జరుగుతుంది. దట్ ఈజ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా గవర్నర్ ఆర్టికల్ 154 అని అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ గా మనం చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా ఆర్టికల్ 164 ఇందాక మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చెప్పుకున్నాం కదండి. ఇక్కడ ఆర్టికల్ 164 లో అసెంబ్లీస్ లో అంటే స్టేట్ లెవెల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క వాళ్ళ గురించి స్టేట్ లెవెల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అదే అసెంబ్లీ లెవెల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఉన్నటువంటి ఆర్టికల్ 164. వేరాజ్ ఆర్టికల్ 165 వచ్చేసి దేని గురించి అంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ అ స్టేట్. ఒక స్టేట్ కి అడ్వకేట్ జనరల్ ఉంటారు, సెంట్రల్ లెవెల్లో అయితే అటార్నీ జనరల్ ఉంటారు. అది దట్ ఈస్ డిఫరెన్స్. రైట్. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 316. ఏ ప్రొవిజన్? ఆర్టికల్ 316 దేని గురించి అంటే దట్ ఈస్ అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ చైర్మన్. అది ఆర్టికల్ 315 నుంచి ఆర్టికల్ 320 వరకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించే ఆర్టికల్స్. యూపీఎస్సీ అయినా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా దట్ ఈస్ ఆర్టికల్ 316. దాని తర్వాత ఆర్టికల్ 233 అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. దట్ ఈస్ ఆర్టికల్ 233. ఆర్టికల్ 243 ఐ వచ్చేసి ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ని ఏర్పాటు చేయడం. ఆర్టికల్ 243 కే వచ్చేసి ఏంటి అని అంటే అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. దట్ ఈస్ ఆర్టికల్ 243 కే. రైట్. నెక్స్ట్ వన్ ఇన్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఈస్ రెస్పాన్సిబుల్. ఎస్, మనకి టోటల్ గా జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అంటే లా మేకింగ్ బాడీ, లెజిస్లేటివ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాడీ ఎగ్జిక్యూటివ్. వీటిల్లో ఏమైనా తేడా వస్తే కంప్లీట్ అటానమీ అథారిటీ జ్యుడిషియరీ చట్టానికి ఉంటుంది. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవి 3 భాగాలు. ఈ 3 భాగాల్లో లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అన్నది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లెజిస్లేటివ్ బ్రాంచ్. ఇది దీనికి రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో ఎవరుంటారు అది కూడా మీకు తెలిసే ఉంటుంది. పార్లమెంటరీ సిస్టమ్ ఏది అని అంటే దట్ ఈస్ ఆర్టికల్ 74(3). ఆర్టికల్ 74 వచ్చేసి ఏంటి? ఇది చాలా ఈజీగా ఆన్సర్ ఇచ్చు. ఆర్టికల్ 74 వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి. ఆర్టికల్ 74 కదా లోక్సభలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. 75 వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గురించి ఆర్టికల్ ఉంటుంది. కాబట్టి ఇవేవి కాదు. ఆర్టికల్ 74 clause 3 దట్ ఈస్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. దాంట్లో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు దిస్ వన్ అని చెప్పేసి అధికారం దాని ప్రకారం ఉంటుంది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ద ప్రెసిడెంట్ మే టేక్ నెసెసరీ అండ్ యూస్ఫుల్ మెజర్స్ ఫర్ ద ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. బేసిక్లీ ఇక్కడ ఆర్టికల్ 239A clause A, 239A clause A, this is the one. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సిటి ఢిల్లీ దాని గురించి ప్రెసిడెంట్ కొన్ని సందర్భాల్లో దానికి కూడా స్పెసిఫిక్ అంటే అక్కడ గవర్నమెంట్ సరిగా ఫంక్షనింగ్ చేయకపోవడం కానీ ఇప్పుడు అక్కడ అంటే అసెంబ్లీ ఉంది. జనరల్గా మనకి యూనియన్ టెరిటరీస్ కంప్లీట్లీ దే కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్ ద రెగ్యులేటరీ ఆఫ్ ద సెంటర్. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అని అంటే అట్లా అక్కడ
అక్కడ అడ్మినిస్ట్రేషన్ అదంతా సరిగా లేనప్పుడు ప్రెసిడెంట్ కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి సందర్భాల్లో ఎన్సిటి ఢిల్లీ దాని గురించి ప్రెసిడెంట్ ఏమన్నా మెజర్స్ తీసుకోవాల్సి రావచ్చు. దట్ ఈస్ ఆర్టికల్ 239AA. రైట్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ఆర్టికల్ 240 clause 1 ఆఫ్ ద ప్రెసిడెంట్, దాని ప్రకారం ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ద రెగ్యులేషన్ ఫర్ పీస్, ప్రోగ్రెస్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్. ఇది కామన్ సెన్స్, బేసిక్ సెన్స్ ఉంటే మనం ఆన్సర్ చేయొచ్చు. ప్రెసిడెంట్ ని ఎలక్ట్ చేసుకోవటానికి ఎవరెవరు ఎలక్ట్ చేసుకుంటారు? ఎలక్టెడ్ మెంబర్స్ ఫ్రమ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి కొన్ని యూటీస్ నుంచి మాత్రమే ఎలక్ట్ చేసుకోవడానికి ఉంటుంది, మిగతా వాళ్ళు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయరు. జనరల్లీ యూనియన్ టెరిటరీస్ దే కమ్ అండర్ ద డైరెక్ట్ పర్వ్యూ ఆఫ్ సెంటర్ హయాంలోకి వస్తాయి. అయితే యూనియన్ టెరిటరీస్ లో కొన్ని యూనియన్ టెరిటరీస్ మాత్రం అక్కడ అసెంబ్లీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ తీసుకోండి, అక్కడ అసెంబ్లీ ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకోండి, అక్కడ కూడా అసెంబ్లీ ఉంది. యూనియన్ టెరిటరీనే, అసెంబ్లీ కూడా ఉంది. అసెంబ్లీ ఉండడం అంటే అక్కడ చీఫ్ మినిస్టర్ హెడ్ గా ఉంటారు. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా దాద్రా, జమ్మూ అండ్ కాశ్మీర్, దాంతోపాటు ఇక్కడ ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ రెగ్యులేషన్ ఫర్ పీస్ ఎవరెవరికి అనంటే అండమాన్ అండ్ నికోబార్కి ఇవ్వచ్చు, దాద్రా నగర్ హవేలీకి ఇవ్వచ్చు. ఢిల్లీకి అయితే రాదు. ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ చండీగఢ్ వీటికి మాత్రం వర్తించదు. వేరే వేటికి వర్తిస్తుందంటే దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, అదేవిధంగా ఇంకా మనకి వేరే యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, వాటికి అప్లికబుల్ అవుతుంది. బట్ నాట్ టు ఢిల్లీ, బికాజ్ అక్కడ ఏముంది, అక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఉంది. కాబట్టి ప్రెసిడెంట్ కాంట్ డూ, అంటే సర్టెన్ కొన్ని విషయాల్లో మాత్రమే చేయడానికి ఉంటుంది, కొన్నిసార్లు అవకాశం ఉండదు. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా may by treaty undertake the executive, legislative and administrative functions of territories outside India. outside India ఉన్నప్పటికీ కూడా ఏమేమి చేయటానికి ఒక్కొక్కసారి వీలుంటుంది అని అంటే ఇట్ ఈస్ ఆర్టికల్ 260. దీని ప్రకారం ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మే టేక్ ఎగ్జిక్యూటివ్ అదర్ దెన్ ఇండియా ఫంక్షన్ చేయటానికి వీలుంటుంది అనమాట. దట్ ఈస్ ఆర్టికల్ 260. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ ద సుప్రీం కోర్ట్ యాజ్ ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సిటిజన్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. దట్ ఈస్ ఆర్టికల్ 13, ఆర్టికల్ 32. ఆర్టికల్ 13 వచ్చేసి 12 and 13 ఇవి అంటే ఈక్వల్ బిఫోర్ లా, దాని గురించి రూల్ ఆఫ్ లా ఉంటాయి. అండ్ ఇక్కడ ఆర్టికల్ 32 వచ్చేసి ఏముంటుంది, ఆర్టికల్ 13 వచ్చేసి ఏముంటుంది అని అంటే, వెదర్ ఇప్పుడు ఒకళ్ళు ఫండమెంటల్ రైట్ గురించి కేసు ఫైల్ చేశారనుకోండి, అది నిజంగా ఫండమెంటల్ రైట్ కిందకు వస్తుందా, లేదంటే వీళ్ళు కావాలని దాని లిమిట్లోకి రాకపోయినా కేసు వేశారు, అది ఫండమెంటల్ రైట్ కిందకు వస్తుందా రాదా అని చెప్పేసి ఎస్ ఆర్ నో, అది ఆర్టికల్ 13. ఆ పవర్ సుప్రీంకోర్టుకు ఉంటుంది. 32 వచ్చేసి 5 రిట్స్ ఉంటాయి కదా, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అవి సుప్రీంకోర్టు శాంక్షన్ చేయొచ్చు. వేర్ యాజ్ హైకోర్టుకి మళ్ళీ వేరే ఆర్టికల్ ప్రకారం రిట్స్ని ఇష్యూ చేసే రైట్ ఉంటుంది. ఇది ఈ రెండు ఆర్టికల్స్, ఆర్టికల్ 13 and 32. రైట్. ద అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఈజ్ డన్ అండర్ ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తారు అని అంటే, దట్ ఈజ్ ఆర్టికల్ 233 ప్రకారం. వేర్ యాజ్ సుప్రీం కోర్టులో అయితే దేర్ షల్ బి చీఫ్ జస్టిస్ అని చెప్పేసి ఆర్టికల్ 124లో ఉంటుంది. హైకోర్టు అయితే ఆర్టికల్ 217, హైకోర్టు జడ్జెస్ కానీ చీఫ్ జస్టిస్ ని కానీ అపాయింట్ చేయడం ఆర్టికల్ 217. ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ని అపాయింట్ చేయడానికి ఆర్టికల్ 233. రైట్. ద లాస్ట్ వన్, ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ లో ఉంటుంది అని అంటే ఆర్టికల్ 124. దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్ అని చెప్పేసి ఆర్టికల్ 124లో ఉంటుంది. ఆర్టికల్ 123, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, దట్ ఈస్ ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్డినెన్స్ మేకింగ్ అంటే స్పెషల్ గా ఒక పర్టికులర్ టైం వరకు ఒక రూల్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, అది ప్రెసిడెంట్ కే ఉంటుంది. ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇట్ ఈస్ ఆర్టికల్ 123. Right. Okay. That's all for today. We'll be meeting again later. Until then, thank you.